హాయ్ హలో యోగా ప్రోటోకాల్ ఉంది కదండి. ఇంటర్నేషనల్ యోగా డేకి మేమందరం చాలా బాగా చేస్తున్నాం. మీరు కూడా చేస్తున్నారని అనుకుంటున్నాను. మా యోగా ట్రైనర్ రేష్మ గారు మంత్రి గారు వాడితో ప్రోటోకాల్కి వెళ్ళవలసి వచ్చింది ఆవిడ. అందువల్ల మేమే క్లాస్ కండక్ట్ చేసుకున్నాం. మేము ప్రతిరోజు కూడా 6:15 నుంచి 7:15 వరకు శాంతి మంత్రంతో స్టార్ట్ చేసి ఇలా యోగాసనాలన్నీ వేసుకుంటాం. ఫస్ట్ లూజనింగ్ చేస్తాం, తర్వాత ఒకరోజు కూర్చునేవి, ఒకరోజు ఎలకద పడుకునేవి, ఒకరోజు బోర్లా పడుకునేవి చేస్తాం అనమాట. ఒకే రోజు అన్నీ అంటే టైం సరిపోదు కదా, అలా చేస్తాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా ప్రోటోకాల్ వచ్చిన నుంచి అది కూడా చేస్తూ ఇవన్నీ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆసనం పేరు చెప్పగానే చెయ్యాలన్నమాట. లక్ష్మి గారు గరుడాసనం. ఓకే. శ్రీదేవి గారు త్రికోణాసన్. ఓకే. నమస్కార కోణాసనం. ఓకే. 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 ఇందు గారు తాడాసన్. ఓకే. సరస్వతి అర్ధచక్రాసన్. ఓకే. ప్రసన్న వీరభద్రాసన్ సెకండ్ పొజిషన్. సమతులాసన్. సూపర్. ఓకే. వెరీ గుడ్. సూపర్. సరస్వతి హలాసన్. వెరీ గుడ్. ఎక్సలెంట్. సూపర్ వచ్చింది. ఓకే. కనకలక్ష్మి గారు భూ నమస్కారాసనం. రజనీ గారు వక్రాసనం. మాధవి గారు హలాసన్. ఇంకా మా వాకర్స్ కూడా ప్రతిరోజు ఉదయాన్నే 5 నుంచి 6 కంపల్సరీ వాకింగ్ చేస్తారు. మా వాకర్స్ క్లబ్లో కూడా యోగా చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆగింది. ఎందుకంటే సరైన షెల్టర్ లేక ఆగిపోవలసి వచ్చింది. ఓపెన్ గ్రౌండ్లో చేయడం వల్ల మంచు పడినా వర్షం పడినా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని బ్రేక్ వచ్చేసింది అనమాట. చేస్తున్నారు కానీ అప్పుడప్పుడు ఆగిపోవాల్సి వస్తుంది. కానీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి కోసమో కాదు, మన కోసం మనం చేయాలి. ప్రతిరోజు 1 గంట కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. వాకింగ్, యోగా ఏదో ఒకటి. చాలామంది వినిపించుకోరు. మనకేదో వచ్చినప్పుడు డాక్టర్స్ చెప్పినప్పుడు అప్పుడు పరిగెడతాం, కానీ అప్పుడు యూజ్ ఉండదండి. రోజు చేస్తేనే ఏదైనా ఉపయోగం. ఇప్పటి వరకు నడక కానీ ఏ ఎక్సర్సైజ్ కానీ చేయని వాళ్ళు కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయండి. కనీసం 10 నిమిషాలు నడవండి చాలు. ఎర్లీ మార్నింగ్ మీకే ఎంత బాగుంటుందో తెలుస్తుంది. రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటాం. మార్నింగ్ కుదరని వాళ్ళు ఈవినింగ్ ఎప్పుడోకప్పుడు చల్లని వేళ చేయండి.
ఒకప్పుడు డాక్టర్ అప్పారావు గారు వీళ్ళందరూ స్టూడెంట్స్, ఇప్పుడు వీళ్ళందరూ టీచర్సే. అంత బాగా నేర్చుకున్నారు, అంత బాగా చేస్తున్నారు, ప్రతిరోజు చేస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టుకుని జిమ్ల వరకు వెళ్ళక్కర్లేదు. 10 మందితో కలిసి సరదాగా నవ్వుతూ చేసిన వాకింగ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 10 మందితో కలిసి సరదాగా నవ్వుతూ చేసిన వాకింగ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 10 మందితో కలిసి సరదాగా నవ్వుతూ చేసిన వాకింగ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 10 మందితో కలిసి సరదాగా నవ్వుతూ చేసిన వాకింగ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 10 మందితో కలిసి సరదాగా నవ్వుతూ చేసిన వాకింగ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 10 మందితో కలిసి సరదాగా నవ్వుతూ చేసిన వాకింగ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 10 మందితో కలిసి సరదాగా నవ్వుతూ చేసిన వాకింగ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 10 మందితో కలిసి సరదాగా నవ్వుతూ చేసిన వాకింగ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 10 మందితో కలిసి సరదాగా నవ్వుతూ చేసిన వాకింగ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 10 మందితో కలిసి సరదాగా నవ్వుతూ చేసిన వాకింగ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 10 మందితో కలిసి సరదాగా నవ్వుతూ చేసిన వాకింగ్ కూడా చాలా బెనిఫ